ఓం సాయిరాం. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులను విందాం. ఒకనాడు మధ్యాహ్నహారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ కిందిగా చక్కటి ఉపదేశం ఇచ్చారు. మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములను పాలించేవాడను, అందరి హృదయములలో నివసించేవాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని కాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కటి అమూల్యమైన మాటలు మీరందరూ గుర్తుంచుకోవాలి. జై సాయిరాం.